అందరికీ నమస్కారం. మహాలయ అమావాస్య వెనుక ఉన్న ఒక పురాణ గాథ. ఈ మహాలయ అమావాస్య వెనుక ఒక చిత్రమైన కథ ప్రచారంలో ఉంది. కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి చేరుకున్నాడట. అక్కడ ఇంద్రుడు అతని సాధారణంగా ఆహ్వానించాడు. బంగారం వజ్రాలని అతని ముందు ఉంచి భుజించమన్నాడు. వాటిని చూసిన కర్ణుడికి ఆశ్చర్యం వేసింది. అన్నంతో తీరే ఆకలి బంగారంతో ఎలా తీరుతుందని అడిగాడు. నీ జీవితకాలమంతా బంగారం వజ్రాలను దానం చేశావు, కానీ నీ పితృదేవతలకు ఏనాడు పిండ ప్రదానం చేసి ఎరుగవు అని బదులిచ్చాడట ఇంద్రుడు. దాంతో కర్ణుడు తన తప్పును తెలుసుకొని తన పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు ఓ 15 రోజులు తిరిగి భూలోకం మీదకు పంపమని వేడుకున్నాడట. అలా కర్ణుడికి దక్కిన 15 రోజులే ఈ మహాలయ పక్షం. మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసం ఒక భక్తునన్నా పిలిచి పితృదేవతలకు తర్పణాలు విడాలి, లేదా గయా వంటి పుణ్యక్షేత్రాలను చేరుకొని అక్కడ శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి, లేదా తమ పితృదేవతలను స్మరిస్తూ ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని దానం చేయాలి. మహాలయ పక్షంలో అంతటా ఈ పితృకర్మలు జరుగుతాయి కాబట్టి పెద్ద పనులు వేటిని చేపట్టకూడదని, దూర ప్రయాణాలు సాగించకూడదని అంటారు.